Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం. మీరు చూసిన చెన్నకేశ్వర పగటిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 days లోన్ యాప్స్ ఒకటి గురించి చెప్తున్నారు మీరు. మిగిలినవి కూడా ఉన్నాయి కదా, మిగిలిన వాటి గురించి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను, అవన్నీ కూడా ఈ రోజు ఈ ఒక్క వీడియోలో అన్నిటికీ సమాధానాలు అయితే దొరుకుతాయి అనమాట. 7 days లోన్ యాప్ అనేది ఇల్లీగల్ యాప్. ఇల్లీగల్ యాప్ కి ఎటువంటి విధంగా అయినా సరే మనం బయటపడడానికి అయితే అవకాశం ఉంటుంది. అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ తాళాలు పగలగొట్టి పలానా టైంలో ఇంత గెలుచుకోవచ్చు అనే విధంగా వాటిని హ్యాక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి కేవలం గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో మాత్రం ఆడోళ్ళు అయితేనే మాత్రమే మేము ఎటువంటి సపోర్ట్ అనేది ఇస్తాము. ఆ ఒక్కసారి పోయామా, అక్కడ ఒక 5x 10x పడిందా, ఆ తీసుకున్నామా, ఆ డబ్బులు తీసుకున్నామా, వచ్చేసాం అన్నట్టుంటేనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే మాత్రం జాయిన్ అవ్వద్దు. నేను ఎందుకంటే ఎన్నో వేల మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను ఇదైతే చేస్తున్నాను. ఇది తప్పే అనుకోండి, రైట్ అనుకోండి, చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బంది పడే వాళ్ళని ఎంతో కొంత బయటికి తీసుకురావాలనే ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఇక మన టాపిక్ లోకి వెళ్తే 7 days లోన్ యాప్ హెరాస్మెంట్. ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. ఫోన్ చేయండి, చేయొద్దని నేను చెప్పను. చేసేవాడు ఏంటంటే పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మా మీద ఉంటే మా ఛానల్ చూడండి, మా కంటెంట్ చూడండి, మా ఛానల్ యొక్క విశిష్టత చూడండి, కామెంట్స్ చదవండి, ఉన్న వస్తువులన్నీ చెక్ చేయండి, వీడియోలు చెక్ చేయండి, అప్పుడు మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. నెంబర్ కనపడంలోనే ఫోన్ చేసేసి మేము చెప్పేది చేసేటట్టుంటే మాకు కాల్ చేయండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అండ్ బ్యాంక్ లోన్స్ కట్టకపోతే ఏం చేస్తారని అడుగుతున్నారు. బ్యాంక్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ రెండు ఒకేలా ఉంటాయి. బ్యాంక్ లోన్స్ లో 2 types ఉంటాయి. అవి కూడా గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి నేనైతే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బాధ్యత ఉన్న వాళ్ళు మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ ఉండే, బాధ్యత లేని వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వద్దు. కేవలం ఆ ఒక్క క్షణం ఆడేసి మీ డబ్బులు మీరు తీసుకొని బయటకు వచ్చేటట్టయితే మాత్రం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, బ్యాంక్ లోన్స్ కట్టకపోతే ఏం చేస్తారు? బ్యాంక్ లోన్స్ కట్టకపోతే ఏమవుతుందంటే, దీంట్లో 2 types ఆఫ్ బ్యాంక్ లోన్స్ ఉంటాయి. ఒకటి పర్సనల్ లోన్, ఇంకోటి ప్రాపర్టీ బేస్డ్, లేకపోతే ఏదైనా మనకి తనఖా పెట్టుకొని ఇచ్చినటువంటి లోన్స్ ఏవైనా సరే ప్రాపర్టీ బేస్డ్ లోన్స్ కింద వస్తాయి. ఒకవేళ మీరు ఆ టైంలో ఆ లోన్ కట్టకపోతే మీరు ప్రాపర్టీ బేస్డ్ లోన్ అయితే ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తారు. ఒకవేళ మీకు పర్సనల్ లోన్ అయితే ఆ పర్సనల్ లోన్ ఏ విధంగా చేస్తారంటే, కొంతకాలం తర్వాత సెటిల్మెంట్ కి అంటే ఒక 10% 20% సెటిల్మెంట్ కి మీ లోన్ అనేది క్లోజ్ అవుతుంది. మీకు లోన్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఎటువంటి అమౌంట్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు. క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా అంతే ఉంటది. క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే వాళ్ళు చేసేది 3 months తర్వాత 4 months తర్వాత సెటిల్మెంట్ ఉంటుంది. ఆ సెటిల్మెంట్ కనుక మనం అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టేసి క్లోజ్ చేసుకుంటే ఇది దాన్ని క్లోజ్ అవుతుంది. కానీ ఈ 2 విషయంలో మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు ఎందుకే చెప్తున్నానంటే, మీరు ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి మీరు అక్కడికి వెళ్తే మాత్రం వీళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు కానీ వీళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేస్తారు. మీరు బ్యాంక్ వెళ్ళి మాట్లాడి ఒకవేళ ఇన్సూరెన్స్ చేస్తుంటే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే మీకు బెనిఫిట్స్ అయితే వస్తాయి. మీరు అవి మానేసేసి కట్టకుండా వదిలేసి దానికి సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఇన్సూరెన్స్ చేశారా లేదా అనేది కనుక్కోండి. ఒకవేళ ఇన్సూరెన్స్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ లెటర్ కూడా మీ వద్దకు అయితే చేరుతుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ బైక్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ కట్టకపోతే ఏమవుతుంది? బైక్ లోన్స్ అండ్ కార్ లోన్స్ యాక్చువల్లీ కట్టకపోతే వాళ్ళు సీజ్ చేయాలి. అది ఎప్పుడు సీజ్ చేయాలంటే, మీరు ఇంటి వద్దనే ఉండి మీ వెహికల్ మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నాము మేము అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తే, మీరు రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి మర్యాద పూర్వకంగా డాక్యుమెంటేషన్ చేయాలి. ఏ డాక్యుమెంటేషన్ చేయాలంటే, వాటిల్లో ఏ వస్తువులు ఉన్నాయి, దాని కార్ జాకీ కానీ, కార్ యొక్క లిఫ్టింగ్ రాడ్ కానీ, లేకపోతే కారు యొక్క పేపర్స్ కానీ, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళంతా ఒక డాక్యుమెంట్ షీట్ తీసుకొని దాని మీద అవన్నీ రాసి సంతకం పెట్టించుకొని ఒక కాపీ మీకు ఇచ్చి ఇంకో కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళి, అంతేకాని ఎక్కడ రెడ్ రోడ్ మీద దొరికితే అక్కడ ఆపేసి కారులో కూర్చున్న వాళ్ళని బయటికి దింపేసేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికైతే ఇక్కడ ఎటువంటి అవకాశము లేదు. అదొకటి మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే,
మన ఇంటి దగ్గర ఉండంగా మాత్రమే మనకు ఫోన్ చేసి మాత్రమే మనకు తెలియకుండా వచ్చి కారు తీసుకెళ్ళడానికి ఎవరికి రైట్స్ అయితే లేవు. కారే కాదు, బైకే కాదు, ఇంకేదైనా సరే. ఒకవేళ ఏదైనా దుర్భాషలాడినా, మీ మీద ఏమన్నా సరే కొంచెం ఓవర్ యాక్షన్ చేసిన, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పిలిచి పరువు తీసిన, సరైన ఆధారాలు ఇదొకటే కాదు, బ్యాంక్ లోన్ వాళ్ళు రికవరీ ఏజెంట్స్ వచ్చినప్పుడు కానీ, క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఓవర్ యాక్షన్ చేసి మీ పరువుకి ఏదైనా భంగం కలిగిస్తే మాత్రం సరైన ప్రూఫ్స్, అంటే వాళ్ళు వచ్చిన విధానాన్ని, వాళ్ళు చేసే ప్రవర్తనని మీరు ఖచ్చితంగా వీడియోస్ తీసుకోండి. ఆ వీడియోస్ తీసుకొని దాని మీద ఖచ్చితమైన ఒక ప్రణాళిక, అంటే ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి సదరు పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. కోర్టులో కూడా కేసు వేస్తే వాళ్ళకి దాదాపు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం, ఇది ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే, ఏ బ్యాంక్ వాడు, ఏ క్రెడిట్ కార్డు వాడు, ఏ ఫైనాన్స్ వాడు కూడా వెహికల్స్ సీజ్ చేయటం కానీ, ఆ వ్యక్తులపై దుర్భాషలాడటం కానీ, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం కానీ కంప్లీట్ గా నిషిద్ధం. ఆ యొక్క గైడ్ లైన్స్ కి, ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఏమన్నా జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు గనుక ఉంటే, అవి గనక మీరు సమర్పిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 100% వాళ్ళు జైలుకి వెళ్ళటమే కాదు, వాళ్ళ ఉద్యోగం కోల్పోవడమే కాదు, అదే విధంగా మనకి కొంత అమౌంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్న ఇట్లా మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము బ్యాంక్కి వెళ్తే నాకు సంబంధం లేదని చెప్తున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, గతంలో మన ఐడిఎఫ్సి అని చెప్పేసి మన ఛానల్ ఒక వీడియో ఉంటుంది. ఐడిఎఫ్సి వాళ్ళు ఇట్లా మాట్లాడారని చెప్పేసి సదరు కస్టమర్ మనం అప్రోచ్ అయిన తర్వాత మనం అతనికి సరైన న్యాయం అయితే చేసాం. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ థర్డ్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అవుతారు. థర్డ్ పార్టీ కాల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మీ ఫైల్ అనేది సబ్మిట్ చేస్తారు. ఎందుకు ఇస్తారంటే, దీంట్లో వచ్చే కొంత డబ్బు, ఆ కొంత డబ్బు ఏదైతే ఉందో ఆ కొంత డబ్బుని వీళ్ళు తీసుకుంటారు. ఎలాగంటే, ఇప్పుడు ₹1,00,000 ఒక 40% ఆ ఏజెన్సీస్ తీసుకొని మిగిలిన 60,000 ఆ బ్యాంకు కట్టడం అనే ఒక ఇది నడవటం వల్ల, అంటే ఇదని కాదు, యాక్చువల్లీ ఆ డీల్ అనేది నడవటం వల్లే వీళ్ళు ఎక్కువ హెరాస్మెంట్ గురి చేస్తారు. వచ్చిన అమౌంట్ లో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు అలా హెరాస్ చేయడం వల్ల ఒక 10,000 20,000 కట్టినా దాంట్లో ఒక 40% ఆఫ్ అమౌంట్ వీళ్ళకి వెళ్తుంది. కాబట్టి దాని గురించి వీళ్ళు సాయశక్తుల నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఏది దొరికితే అది, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట. అది జరిగే సిచ్యువేషన్ అనమాట. అంతకుమించి వేరేది ఏం లేదు. దయచేసి థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడింది కూడా మీరు రికార్డ్ చేసుకోండి. మీ దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉంటే అంత మంచిది. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎవిడెన్స్ ఉంటే మనం ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు, ఏ రకంగా సమాధానం చెప్పొచ్చు, ఎవరినైనా తిప్పి కొట్టి పంపేయచ్చు. ఇప్పుడు నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము మనీబీలో లోన్ తీసుకున్నాం, మోబిక్విక్లో లోన్ తీసుకున్నాం, ఎంపాకెట్లో లోన్ తీసుకున్నాం, క్రెడిట్ బిలో లోన్ తీసుకున్నాం అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మేము మాట్లాడలేకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దాని గురించి మాట్లాడితే మమ్మల్ని బతికినిచ్చే సిచ్యువేషన్ లేదు. ఇప్పటికే మా మీద చాలా కరుడుగట్టిన తీవ్రవాదులు, పొద్దున్న లేస్తే ఎవడో ఫోన్ చేస్తాడో తెలియదు, ఎందుకు ఫోన్ చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఒకడేమో ఇంకా తోటి యూట్యూబర్సే, కొంతమంది యూట్యూబర్లు అయితే మాకు ఫోన్ చేసి మాతో ఆడుకుంటుంటారు. అదే అర్థం కాదు, మేము చేసేది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అని కాదు, సోషల్ సర్వీస్ మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ బిల్డ్ చేసుకొని, ఇంతమంది స్టాఫ్ రిక్రూట్ చేసుకొని, నాకు నెలకు వచ్చేసరికి ఇంత వస్తుంది, 2,000-3,500 ఏమో వస్తుంది యూట్యూబ్ నుంచి. నేను ఆల్రెడీ ఈ రోజు మన మిత్రుడు రెడ్డి సంపత్ అని చెప్పేసి మన మిత్రుడు ఒక ఆయన ఉంటే, ఆయనకు కూడా నేను పంపించాను, ఇది నా పొజిషన్ అన్న అని చెప్తే, ఇంకొక అతను కూడా పంపిస్తే అతను కూడా ఒక 1,000 రూపాయలు నాకు, నా పర్లేదు మీరు ఉంచుకోండి అని చెప్పి ఒక 1,000 రూపాయలు ఇలా పంపించాడు. ఏదో కొంత గొప్ప మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా ఈ సపోర్ట్ ఏదైతే ఉందో, ఆ సపోర్ట్ మన సబ్స్క్రైబర్స్ నుంచి మంచిగా ఉంది కాబట్టి మనం గట్టిన అవ్వగలుగుతున్నాం. కానీ లేకపోతే మనం గట్టిన అయ్యే సిచ్యువేషన్ లేదు. ఒకటి, ఈ ఛానల్ మంచిదా కాదా అని మీరు తెలుసుకోవాలంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది రైటా రాంగా, ఇతను మొబైల్ నెంబర్ ఒకటి ఉంది, ఆ మొబైల్ నెంబర్ ఎప్పుడు మార్చాడా? ఇప్పటి వరకు మన మొబైల్ నెంబర్ ఎప్పుడు చేంజ్ కాలేదు, చేంజ్ అవ్వదు కూడా. ఎందుకంటే మనం ధర్మంగా చేసే పని, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది, అంతేగాని దీంట్లో ఎటువంటి ఉద్దేశము లేదనమాట. దయచేసి అర్థం చేసుకోండి. కాస్త ఏదైతే నేను ఇంతకుముందు టెలిగ్రామ్ గురించి చెప్పానో, మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. అక్కడ ఎంత వరకు డబ్బు సంపాదించాలో, ఏ టైంలో ఏ లింక్ పెడతానో తెలీదు. ఆ లింక్ పెడతాను. ఒక రూ. 100, 200 యాడ్ చేసుకోండి. ఒక 3000, 4000 తీసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ దాంట్లోకెళ్ళి ఏళ్ళు పెడతానంటే మాత్రం నేను బ్లాక్ చేయించడానికి కూడా వెనకాడను. మనకి ఇదేం కొత్త ఏం కాదు. ఒక గేమ్ హ్యాక్ చేసినోడిని వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. జస్ట్ ఏంటంటే నా బాధ్యత ప్రకారం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా గోల్ ఉంటే అది మనం ఏం చేయలేము. ఇదేం డాష్ బోర్డ్ గేమ్ ఏం కాదు. మీరు డబ్బులు యాడ్ చేసి మీరు డబ్బులు పోగొట్టుకుంటే నాకేం రూపాయి రాదు. నేను ఇప్పటికీ కూడా ఒక ఆమెతో చాట్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఇది నాకు తిరంగా గేమ్ అని చెప్పేసి ఒకటి నాకు తీసుకొచ్చింది ఆమె. అది నాకు ఎప్పుడో మెయిల్స్ నాకు బొచ్చెడు ఉన్నాయండి. నేను ప్రమోట్ చేయాలంటే నాకు చాలా చాలా మెయిల్స్ వస్తుంటాయి. ఇదిగోండి తిరంగా అంట యాప్. నేను ఆల్రెడీ ఆ గేమ్ కూడా నేను చూశాను. ఇంక నేనేం ఆడలేదు యాక్చువల్గా. ఈ తిరంగా గేమ్ గురించి చెప్పమని చెప్పేసి నాకు ఒక వీడియోకి ఒక వీడియోకి ₹1000 ఇచ్చిద్దంట. సరే ఆ ₹1000 నాకు ఎందుకులే కానీ, ఇప్పుడు నువ్వు ఎలాగో ఆడమని చెప్తావు కదా, నువ్వు ఒక స్క్రిప్ట్ ఇస్తావు కదా, నెక్స్ట్ టైం పడుతుంది ఒక స్క్రిప్ట్ ఇస్తావు కదా, ఆ స్క్రిప్ట్ నాకు 4-5 చెప్పు. అప్పుడు నేను ఇది టెలిగ్రామ్ లో పెట్టుకుంటా అని. టెలిగ్రామ్ ఇష్యూ అయితే చెప్పలేదు ఆమెకి. అప్పుడు నేను ఎమ్మన్నే వీడియో చేసుకొని రెడీ చేసుకుంటాను అని చెప్పాను. అదే సమయంలో ఆ 4-5 పడే ఉన్నాయో ఆ టెలిగ్రామ్ లో పెట్టుకుంటా. శుభ్రంగా ఆ 4-5 వాడేస్తే చక్కగా మనం ఎంత ఓపుకొని ఎంత పెట్టుకుంటారు. ఆ 4-5 మనకు తెలిస్తే కాదు, 4-5 కొట్టేసుకుందాం. ఇలాంటి దాదాపు 20-30 గేమ్స్ ఉన్నాయి. చక్కగా దొరికినట్టు పీక్కుందాం అనుకున్న వాళ్ళు కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, దాంట్లో యాడ్ అయిపోండి. అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. తప్పుగా అనుకుంటే మాత్రం దయచేసి క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.